హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరేలు మునక్కాయ కర్రీ చేసేద్దాం రండి. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, సాల్ట్, పసుపు, పచ్చిరొయ్యలు, మునక్కాయలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా బాండి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలను దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను అందులో 1/2 టేబుల్ స్పూను పసుపు వేసి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వడం వల్ల పచ్చిరొయ్యల్లో ఉన్న నీరంతా కూడా మనకి పోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు 4 మీడియం సైజు ములక్కాడలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగా చేసుకోవాలి. ఇవి మనకి ఆల్రెడీ రొయ్యలు ఉడుకుతున్నాయి కదా, అందులో వేసుకుని 2 టీ గ్లాసుల నీళ్లు కూడా వేసుకుని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది మనకి 15 నిమిషాల తర్వాత ఇలాగా దగ్గరికి అయిపోతుంది. అంతేనండి, నోరూరించే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. మునక్కాడ చూడండి, అసలు మనకి విరగడం విడిపోవడం కానీ జరగలేదు. ఎందుకనంటే పీల్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగా చేసుకోవడం వల్ల మునక్కాయ కర్రీలో ఉడికిన తర్వాత అది విడిపోకుండా నీట్గా మన కర్రీలో కాడ పన్నంగా అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, నోరూరించే పచ్చిరొయ్యలు మునక్కాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ ఇచ్చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.